తరువాతి రాశి తులారాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి పంచమశని అవడం చేత సంతానానికి ఇబ్బందులు, మనస్తాపము, స్వజన విరోధము కలిగే అవకాశం ఉంది. సర్వం వ్యతిరేకంగా కనిపిస్తాయి. ఆస్తి నష్టము, కళత్రబంధు మూలక వ్యధ, తరచుగా ఏదో ఒక సమస్య, మర్యాదాభంగకరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలుగుతాయి. చైత్రమున సప్తగురువు అవడం చేత అనుకూలమైనటువంటి కాలము, ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్యార్థ సిద్ధి కలుగుతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వైశాఖము నుండి అష్టగురువు అవడం చేత చోరాగ్ని, శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవ హాని కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా షష్ఠరాహువు కేతు అయినందువల్ల సకల కార్యాలయందు జయము, ధైర్యము కలుగుతాయి. శత్రుజయము, గోభూ లాభము కలుగుతాయి. ఆదాయానికి మించి వ్యయం అవడం చేత కొన్ని కార్యాలయందు విఘ్నాలు కలుగుతాయి. జ్యేష్ఠమాసము నుండి కుజుడు సప్తమాది దశమాంత రాశుల యందు సంచరిస్తాడు కాబట్టి అనుకూలుడు కాదు, జాగ్రత్త అవసరం.